హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ తేజస్ని. మన ఛానల్ కనుక కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన టాపిక్స్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయాలి అనుకుంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇవాళ మనం మాట్లాడుకోబోతున్న టాపిక్ గురించి నిజంగా చాలా సిగ్గుగా అనిపిస్తుంది అనమాట. ఎందుకనంటే ఒక ఆడవాళ్ళ గురించి ఆడవాళ్ళమే మాట్లాడుకుంటూ ఉంటే సిగ్గుగా కాకపోతే ఇంకేముంటుంది చెప్పండి. ఇవాళ ప్రతి ఒక్క రీల్స్లో కానివ్వండి, ప్రతి ఒక్క ఇంటర్వ్యూస్లో కానివ్వండి, ప్రతి ఒక్క ఫంక్షన్స్లో కానివ్వండి, బర్త్డే సెలబ్రేషన్స్లో కానివ్వండి, రిలీజింగ్ ఈవెంట్స్లో కానివ్వండి, అసలు ఎలా వస్తున్నారంటే లేడీస్ హీరోయిన్స్ కానివ్వండి, లేదంటే మహిళలు కానివ్వండి, చిన్న చిన్న ఆర్టిస్టులు కానివ్వండి, ఇవాళ చాలా భయంకరంగా దుస్తులు అనేది ధరిస్తూ ఉన్నారనమాట. సో ఈ ఆడవాళ్ళ గురించి ఆడవాళ్ళం మాత్రమే ఆడవాళ్ళే చెప్పుకోకపోతే ఎలా చెప్పండి? మన ఆడవాళ్ళే కదా అది. అలాంటివన్నీ కొంతవరకైనా మన తరపు నుంచి అయినా వాళ్ళకి ఇచ్చే సందేశం అండి. సో ఇది ప్రతి ఒక్కరికి పేరు పేరున అని మాత్రం కాదు. దయచేసి ఎవరు అలా తప్పుగా మాత్రం అనుకోవద్దు. ఎందుకంటే ఇవాళ మనం ఉండేటటువంటి సొసైటీలో మనం ఎలా ఉంటున్నాము ఏంటి అనేది కొంతవరకు మెచ్యూర్గా ఉండేటటువంటి ఎంతోమంది ఎడ్యుకేషనల్ పర్సన్స్ కూడా పెద్ద వాళ్ళ పిల్లలు కూడా నిజంగా ఇలాంటి డ్రెస్సింగ్ అనేది వేసుకొని బయటకు వస్తూ ఉంటే నిజంగా చాలా బాధగా అనిపిస్తుంది. ప్రతి ఒక్క సెలబ్రిటీస్ అంటే ఏదో ఒక మూవీ తీసినా, లేదంటే ఒక 2-3 మూవీస్ తీసినా సరే వాళ్ళు పెద్ద స్టార్స్ అయిపోయినట్లుగా, లేదంటే ఒక మంచి మేము హీరోయిన్ అయిపోయాము, ఒక పెద్ద సెలబ్రిటీ అయిపోయాము, ఇవాళ మేము ఇలా ఉంటేనే మమ్మల్ని ప్రోత్సహిస్తారేమో, ఇలా ఉంటేనే మమ్మల్ని ప్రేమిస్తారేమో అని అనుకుంటున్నారు. అది చాలా రాంగ్ అండి. నిజంగా చెప్పాలంటే అది అసలు మీరు వేసుకునే డ్రెస్సెస్ కానివ్వండి నిజంగా చాలా తప్పు. ఎందుకంటే మిమ్మల్ని చూసి యూత్లో ఉండేటటువంటి అమ్మాయిలందరూ కూడా మిమ్మల్ని చూసి ఏం నేర్చుకోవాలని మీరు ఇలాంటి డ్రెస్సింగ్ అనేది వేసుకొని మేము ఇలా వస్తున్నాము, మేము డ్రెస్సింగ్ అనేది వేసుకుంటున్నాము, ఇలా డ్రెస్ చేసుకుంటున్నాము అనేది మీరు ఎందుకు బయటకి ప్రపంచంలోకి వచ్చి మేము ఇలా అలా అనేది ఎందుకు మీరు చూపించుకుంటున్నారు అనేది నా యొక్క పాయింట్ అనమాట. వేసుకోండి. ఎవ్వరు కూడా ఎవరి డ్రెస్సింగ్ గురించి మనం మాట్లాడే అధికారం కానివ్వండి, మాట్లాడేటటువంటి రైట్స్ కానివ్వండి ఎవరికీ లేవు. అది పద్ధతిగా ఉండే వాళ్ళకి. కానీ కొంతమంది సెలబ్రిటీస్ నిజంగా చెప్పాలంటే దారుణంగా తయారయ్యారు. చిన్న స్క్రీన్ నుంచి పెద్ద స్క్రీన్కి కొంతవరకు చేరుకున్న వాళ్ళు ఇంకా ఘోరంగా తయారయ్యారనమాట. సీరియల్స్లో ఉండేటటువంటి వాళ్ళు కూడా ఇవాళ బిగినీస్ కానివ్వండి, ఫ్రంట్ చాలా దారుణంగా వేసుకొని జనాల్లోకి వచ్చేసి పబ్లిసిటీ కోసం ఎట్లాగా బిహేవ్ చేస్తున్నారంటే ఒక నార్మల్గా ఒక టీవీ షో ఏదన్నా జరిగినా కూడా అక్కడ డ్రెస్సింగ్ కూడా నిజంగా చాలా ఘోరంగా ఉంది. ఒక ఫ్యామిలీతో కూర్చొని మేము ఈ కామెడీ మూవీ చూడాలి, లేదు ఈ కామెడీ షో వస్తుంది, ఈ కామెడీ షో మేము ఫ్యామిలీతో కూర్చొని చూడాలి అని అనుకున్నా కూడా చాలా అసభ్యకరంగా అంటే చాలా అసభ్యకరంగా ఉన్నాయండి షోస్ కూడా. నిజంగా చెప్పాలంటే అట్లాంటి షోస్ని కానివ్వండి ఎందుకు మీరు రన్ చేస్తున్నారు? ఎందుకు అలాంటి ఈవెంట్స్కి కానివ్వండి డ్రెస్సింగ్ అనేది అలా ఎందుకు వేసుకుంటేనే మీ షోస్ రేటింగ్స్ అనేది వస్తాయా? లేదంటే ఏదన్నా మూవీ రిలీజింగ్ ఈవెంట్స్కి కూడా అలాంటివి మేము వేసుకుంటేనే మీరు లోపలికి రాణిస్తారా ఏంటి అనేది నాకైతే అర్థం కావడం లేదు. అంతకన్నా ముందుగా మన ఫోటోగ్రాఫర్స్ ఎవరైతే వీడియోస్ అక్కడ తీస్తూ ఉంటారో వాళ్ళు ప్రత్యేకించి వాళ్ళ డ్రెస్సింగ్ వాళ్ళ అక్కడికి మాత్రమే జూమ్ అనేది ప్రత్యేకించి తీసి అవి రీల్స్లో అయితే పెట్టేస్తూ ఉంటారు. అవి నిజంగా చిన్నపిల్లలు కానీ అలాంటి ఫోనుల్లో మీరు చేసేటటువంటి రీల్స్ నిజంగా ఇలా పిల్లలు స్క్రోల్ చేసుకుంటూ పోతూ ఉంటే అలా చండాలంగా డ్రెస్సింగ్ అనేది వేసుకొని రీల్స్ చేస్తూ అదే డ్రెస్సింగ్తో ఏదన్నా ఒక సాడ్ మూమెంట్ ఏదన్నా అక్కడ జరిగింది అని అంటే ఇక్కడ మీరు వచ్చి రీల్స్లో మాట్లాడుతూ ఆ సన్నివేశానికి అక్కడ జరిగినటువంటి సంఘటనకి మీరు మాట్లాడేటటువంటి వేసుకున్నటువంటి ఆ దుస్తులకి మీరు మాట్లాడేటటువంటి మాటలు కూడా నిజంగా ఎంత మంచి మీరు చెప్తున్నా సరే అది తీసుకోవాలి అని జనాలైతే
ఎవ్వరూ అనుకోరండి. ఎందుకంటే మీరు చెప్పేది ఏదన్నా ఉంటే ఒక పద్ధతిగా ఒక డ్రెస్సింగ్ అనేది వేసుకొని మీరు మాట్లాడితే గనక అది చూసేదానికి కానీ వినేదానికి కానీ అది బాగుంటుంది తప్ప మీ మాట తీరు ఒకటి మీ డ్రెస్సింగ్ తీరు ఒకటి ఉంటే నిజంగా అసలు అది చాలా చండాలంగా చూడాలంటేనే చాలా చండాలంగా అనిపిస్తుంది. సో దయచేసి ఎవరైతే సెలబ్రిటీస్ ఉన్నారో దయచేసి మీరు ఎంత పెద్ద సెలబ్రిటీస్ అయినా కానివ్వండి, ఎంత మంచి హీరోయిన్స్ అయినా కానివ్వండి, శారీస్లో రండి, శారీస్లోనే ఉండండి అని మేము ఇక్కడ ఇది నేను మాట్లాడటం లేదు. మంచి డ్రెస్సింగ్ సెన్స్ అనేది కొంచెం మెయింటైన్ చేసుకుంటే బాగుంటుంది. పెద్ద పెద్ద హీరోల అమ్మాయిలు కూడా నిజంగా ఎవరి కోసం అండి చెప్పండి? మీరు మంచిగా రాండి, మిమ్మల్ని జనాలు వాళ్ళే ప్రేమిస్తారు. మిమ్మల్ని మేమే కదండి పైకి తీసుకొని వచ్చేది. ఎందుకంటే మాలాంటి జనాలను చూస్తేనే కదండి మిమ్మల్ని బాగుంది అని మెచ్చుకుంటారు. అదే జనాల్లో అని దయచేసి అనిపించుకోకండి సెలబ్రిటీస్. చిన్న స్క్రీన్లో ఉండేటటువంటి ఎంతో పద్ధతిగా శారీస్ కట్టుకొని సీరియల్స్ తీసేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు దరిద్రంగా తయారవుతున్నారు. ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోండి, చిన్న స్క్రీన్ కానివ్వండి, పెద్ద స్క్రీన్ కానివ్వండి, డ్రెస్సింగ్ సెన్స్ అనేది మన రీజనబుల్గా మనం ఎంత పద్ధతిగా ఉంటామో మన నెక్స్ట్ జనరేషన్ కూడా అదే విధంగా ఫాలో అవుతుంది. మన సంప్రదాయాలు మనము ఏంటి, మన సొసైటీలో మనం ఎలా మూవ్ అవ్వాలి, మన సొసైటీలో మనం ఎలా డ్రెస్సింగ్ సెన్స్ మనకు ఉండాలి, మనం ఎంత పెద్ద సెలబ్రిటీస్ అయినా సరే మనం ఇలా పోతే మనల్ని దారుణంగా చూస్తారేమో అనేది మాత్రం మైండ్లో పెట్టుకొని డ్రెస్సింగ్ సెన్స్ అనేది కొంతవరకు మీ మార్పులు అంటే మిమ్మల్ని చూపించమని ఎవరూ అడగలేదు కదండి. మరి మీరే ఎందుకండి ఎగబడి డ్రెస్సింగ్ సెన్స్ అనేది అలా వేసుకొని ఇలా కారుల్లో దిగుతారు? మన వాళ్ళు అంటే ఫోటోగ్రాఫర్స్ కానివ్వండి, వాళ్ళు ఎలానో హీరోయిన్స్ అంటే ఒక ఇది ఉంటుందనేది వాళ్ళు వచ్చేస్తూ ఉంటారు. వాళ్ళు టక్కని మీరు ఎలా ఉన్నా ఎక్కడున్నా సరే వాళ్ళు వీడియోస్ అయితే తీయడం జరుగుతుంది. సో కాబట్టి ఇలాంటివన్నీ జనాల్లోకి రాకుండా, ఇలాంటి చెత్త తిట్లన్నీ తిట్టించుకోకుండా, చెత్త మాటలన్నీ అనిపించుకోకుండా ఒక సెలబ్రిటీలుగా ఉన్నప్పుడు అదే గౌరవాన్ని మీరు మెయింటైన్ చేయండి తప్ప ఆ గౌరవాన్ని దయచేసి దిగజారేటట్లుగా మీరు ఆ గౌరవాన్ని కాస్త దిగజారేటట్లుగా మీరు బిహేవ్ చేసుకోకండి. మీ డ్రెస్సింగ్ సెన్స్ ద్వారా నేను చెప్తున్నాను. కేవలం ప్రతి ఒక్కరిని నేను పేరుని పెట్టి నేను మాట్లాడడం లేదండి. ప్రతి ఒక్కరికి అంటే ఎవరైతే బ్యాడ్గా మీరు డ్రెస్సింగ్ సెన్స్ అనేది వేసుకొని జనాల్లోకి వస్తున్నారో మీ యొక్క ఏమంటారు మీ యొక్క ఇదిని మీరు చూపించుకోవాలి అనేటటువంటి ఆ ఉద్దేశం ఎవరికైతే ఉంటుందో వాళ్ళకు మాత్రమే నా మాటలు స్పందిస్తాయి అనేది మాత్రం అనుకుంటున్నాను. ఎందుకంటే మన సాంప్రదాయం, మన సొసైటీ, మన భారతదేశంలో ఒక ఆడవాళ్ళు అంటే ఒక మంచి గౌరవం, ఒక మంచి స్థానం, ఒక మంచి వాల్యూ ఉందండి. దాన్ని దయచేసి మీలా డ్రెస్సులు చండాలంగా వేసుకొని రీజన్గా ఉండేటటువంటి వాళ్ళని చెడగొట్టకండి. మేము జిమ్కి వెళ్తాం, మేము ఇది వేసుకున్నాము, మేము లేదంటే పబ్కి వెళ్తాం ఇది వేసుకున్నాము, ఒక బర్త్డే ఫంక్షన్కి మేము ఇది వేసుకున్నాము, ఇది వేసుకుంటే లోపలికి ఎంట్రీ ఉంటుంది అనేది మాత్రం దయచేసి మీరు చేయకండి. మిమ్మల్ని చూసి నెక్స్ట్ జనరేషన్, ఇప్పుడు ప్రజెంట్ ఉండేటటువంటి యూత్ ఉండేటటువంటి అమ్మాయిలు దారుణంగా చెడిపోతున్నారు మిమ్మల్ని చూసి. కాబట్టి మీరందరూ కూడా కొంతవరకు డ్రెస్సింగ్ అనేది మార్చుకుంటే బాగుంటుంది అనేది